హలో అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ గణేష్. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. మీరు చూసే ఉంటారు నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ శ్రీలంకకి అయితే వెళ్తా ఉన్నాను. సో వెరీ మచ్ ఎక్సైటెడ్. శ్రీలంక ట్రిప్ ఫుల్ టూర్ ప్లాన్ అయితే మొత్తం వీడియో అయిపోయినాక వస్తుంది. ఈ రోజు డే 1 మనమైతే బెంగళూరు నుంచి అయితే చెన్నైకి వచ్చి చెన్నై నుంచి అయితే ఫ్లైట్ తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రేట్స్ అయితే తక్కువ కాబట్టి, కొంచెం వార్ సిచ్యువేషన్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి శ్రీలంకలో ఎలా ఉంది, క్రైసిస్ ఉందా లేదంటే ఎలా ఏమి అనేసి అయితే నేను మొత్తం క్లియర్ గా విత్ ఇన్ లో బడ్జెట్ లో మేము ఎక్కడెక్కడ ఉంటాము, ఏమేమి చేస్తాము ఎవ్రీడే నేనైతే చెప్తాను. నా ఫుల్ ఎక్స్పీరియన్స్ అలాగే మీకు యూస్ఫుల్ అయ్యే అన్ని ఇన్ఫర్మేషన్స్ నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేస్తాను. లెట్స్ గో. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ శ్రీలంకలో అడుగు పెట్టేసాము. ఎక్సైటెడ్. మనీ ఎక్స్చేంజ్ నేను ఆల్రెడీ ఇండియాలోనే చేసుకొని వచ్చేసాను. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా బుక్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడైతే వెళ్ళి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునేస్తాము. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్న వెంటనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ సిమ్ షోర్స్ ఉన్నాయి. డైలాగ్ సిమ్ అనేది ఇక్కడ బాగా వర్క్ అవుతా ఉంది. నేనైతే 10 days ఉంటాను కాబట్టి 50 GB తీసుకున్నాను. అది సరిపోద్ది, ఇద్దరు ముగ్గురు కూడా సరిపోద్ది. హాట్స్పాట్ ఆన్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. 2500 లంకన్ రూపీస్ అయితే పడింది. దానికి ఆపోజిట్ గానే మనీ ఎక్స్చేంజెస్ చాలా అయితే ఉన్నాయి టెంట్స్ ఇక్కడ. మీరు ఎక్కడైతే చెక్ చేసి మల్టిపుల్ షాప్స్ లో ఏది రేట్ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. సిమ్ యాక్టివ్ విత్ ఇన్ మినిట్ 2 minutes లో యాక్టివ్ అయిపోతుంది. వెంటనే పిక్మీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్లీ శ్రీలంకలో లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి పిక్మీ అలాగే ఊబర్ అనేది 2 వర్క్ అవుతా ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్ పక్కనకే వచ్చి మేమైతే ఆటో పట్టుకునేసి పిక్మీ యాప్లో బుక్ చేసుకున్నాము. కొలంబోకి అయితే వెళ్ళిపోతున్నాము. బుక్ చేసిన 5 minutesకే పికప్ అయితే వచ్చాడు. వచ్చి ఒక 2400 రూపీస్ అయితే పడుతుంది లంకన్ రూపీస్లో. 900-800 అన్నట్టు అప్రాక్సిమేట్. సో బెటరే. డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆటోలు కూడా చూడొచ్చు. రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలర్ అన్ని రకాల కలర్ ఆటోలు ఉన్నాయి. సో రోడ్స్ కూడా చాలా బాగా ఉంది. சொல்லுங்கண்ணா, పేరు சொல்லுங்க. మజీద్. ఓకే. సో బాగా హెల్ప్ చేస్తా అన్నాడు. మన ఆటో అతను ఇప్పుడు ఇక్కడ ఆపాడు. కొబ్బరికాయ తాగుదాం అనేసి. చాలా వేడిగా అయితే ఉంది టెంపరేచరు. ఇక్కడ ఎలా ఉందో చూద్దామని టెంకాయ తీసుకున్నాము. 70-80 రూపీస్ అప్రాక్స్గా ఇండియన్ రూపీస్లో పడింది. ఇక్కడ చూడండి చిప్స్ కొంచెం ఇండియన్ చిప్స్ లాగానే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ స్నాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. కొలంబోలో ఎక్కువ ఆటో డ్రైవర్స్ తమిళ్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చైనా పాపులేషన్ కూడా ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది. ఏరియా మొత్తం చైనీసే ఉన్నారు. సో మనం బీచ్ సైడ్ మంచి హోటల్ అయితే బుక్ చేసుకున్నాము ఫస్ట్ డే కాబట్టి. తర్వాత బడ్జెట్ హోటల్లోనే వెళ్తాము. సో ఫస్ట్ డే మంచిగా ఎక్స్పీరియన్స్ చేద్దామని రాడిసన్ హోటల్ అయితే బుక్ చేశాను. సో అది కొంచెం మనకి బీచ్ సైడే మంచి వ్యూతో అయితే దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు హోటల్ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఆటో డ్రైవర్లు మన తెలుగు సినిమాలు చాలా చూస్తూ ఉన్నారంట. ఎవరు ఫేవరెట్ హీరో అని అడిగితే మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు అయితే చెప్తా ఉన్నారు. అల్లు అర్జున్ మూవీస్ కూడా చాలా ఫేమస్ అంట. వీళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారంట డబ్బుడ్ వర్షన్స్. శ్రీలంకలో ఈ లొకేషన్ అయితే చాలా ఫేమస్. చాలా మంచి లొకేషన్. ఎందుకంటే బీచ్ సైడే ట్రైన్ వెళ్తూ ఉంటుంది. దాని పక్కనే మన స్టే ఉంది. ఇదే రాడిసన్ హోటల్. చెక్ ఇన్ అయితే చేసేసాము. సో ఈ హోటల్ వచ్చి మనకి 8000 ఇండియన్ రూపీస్లో పడింది. ఫస్ట్ డే కాబట్టి ఇలా పే చేస్తున్నాను. నెక్స్ట్ అంటే మన బడ్జెట్లోనే ఉంటుంది. హోటల్ అయితే స్టే అయితే చాలా సూపర్గా ఉంది. 5 star హోటల్ అనేసి చెప్పాలి. వ్యూ కూడా సిటీ వ్యూ దొరికింది మనకి. ఒక టీవీ అయితే ఉంది. చిన్న టేబుల్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉంది. బెడ్ అయితే సూపర్గా ఉంది. సింపుల్ రూము బట్ చాలా బాగా అయితే ఉంది. కొలంబో సిటీ వ్యూ ఎలా ఉందో చూడండి. సూపర్ ఉంది కదా వ్యూ. సూపర్ అదిరిపోయింది వ్యూ. వాష్రూమ్ కూడా చాలా బాగా ఉంది. ఇది అసలైన ప్లేస్ అంటే ద వాల్యూ ఫర్ మనీ. ఈ ఒక్క ప్లేస్ కోసం అయితే ఎంత మనీ అయినా స్పెండ్ చేయొచ్చు. ప్లేస్ అయితే అదిరిపోద్ది. ఈవినింగ్ టైము చూడండి ఎంత బాగుందో. మనం స్టే చేసే చోట ఈ పక్క రైట్ సైడ్ సిటీ, లెఫ్ట్ సైడ్ సముద్రము, మధ్యలో మనము, రోడ్డు, మధ్యలో ట్రాక్. నెక్స్ట్ లెవెల్ అసలు. ఈవినింగ్ ఇక్కడ కూర్చొని బాగా చిల్ అవ్వచ్చు వెదర్ని ఆస్వాదిస్తూ. స్విమ్మింగ్ పూల్ ఏరియా చాలా బాగుంది. పక్కనే ఇక్కడ నిలబడుకొని అట్లే మనం సముద్రాన్ని చూడొచ్చు.
ఇప్పుడే సన్సెట్ అవుతా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే సముద్రం లోపలే మనము పైన ఉన్నామా బిల్డింగ్లో అన్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగుందో లొకేషను. ఈ ఒక్క లొకేషన్కే మనం అయితే మనీ పే చేయొచ్చు, ఈ ఒక్క వ్యూ ఈవినింగ్ ఎంజాయ్ చేయడానికి. సో నైట్ అయింది, మనము బుక్ చేసిన హోటల్లోనే డిన్నర్ ఇంక్లూడెడ్. సో ఎప్పుడైనా సరే మీరు హోటల్ బుక్ చేస్తున్నారంటే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండేటట్టు చూడండి. సో దట్ యూ కెన్ అవాయిడ్ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్సో లోకల్ ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు. సో వీ కేమ్ ఫర్ డిన్నర్, వెయిటింగ్ చేస్తా ఉన్నాము. ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. చాలా రకాల సలాడ్స్, డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. మనం ఆఫ్టర్నూన్ కూడా తినలేదు కాబట్టి ఫుల్ అన్నీ వేసుకునేసి ప్లేట్లో ఫుల్ టేస్ట్ అయితే చేసేస్తాను. సో సీ ఫుడ్ సలాడ్, ఇది బ్రింజాల్ సలాడ్ వెజిటేబుల్స్తో. సో అది కూడా కొంచెం పెట్టుకుంటా అన్నాను. పొటాటో సలాడ్, ఇది చాలా బాగుంది చూసేదానికి. ఇది కూడా టేస్ట్ చేసేస్తాము. ఇంకా ఇవన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం టేస్ట్ చేయలేము. ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించింది. ఏదో ఇక్కడ చూడొచ్చు, ఏదో పిక్కల్స్ లాగా ఉన్నాయి. ఇది పాపాడు, ఇది ఏదో కొంచెం మ్యాంగోతో చేసిండే ఇది. సో చికెన్ సలాడ్, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేస్తాము. బా 2 times కలిపి ఒకే పూట వేసేస్తా. బాగుంది చాలా. చికెన్ సలాడ్, and this is a fish salad. Fish means all seafood. This is potato salad. This is very nice. Potato salad is good. This is eggplant, this thing. ఇక్కడ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది సేమ్ ఎలాగా కనిపిస్తుంది కదా, కానీ శ్రీలంకలో ఇదే నూడిల్స్. సో నూడిల్స్ చూడండి, చాలా చిన్ని సైజులో మన సేమియా లాగా కనిపిస్తుంది, వెజిటేబుల్ నూడిల్స్. తర్వాత నా ఫేవరెట్ చికెన్, అన్ని లెగ్ పీసెస్ అవి మాత్రమే తందూరి ఫ్రై చేసి పెట్టున్నారు. ఇదైతే ఒక పట్టు అయితే పడతాను, భారీగా వేసుకుంటా. ఇది వచ్చి ఫిష్ రిలేటెడ్ సమ్ ఏదో. సో ఇది కూడా వేసుకునేస్తాము. సో చూడండి, ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది, నింపేశాను. చిక్కీ మై ఫేవరెట్. ఒక పట్టు పడతా ఈరోజు చికెన్ని. అప్పటికి ఒక్కరోజుకే చికెన్ మిస్ అయిపోయినట్టుంది, మార్నింగే తిన్నా. బట్ జ్యూసీగానే ఉంది. ఓకే, సో నూడిల్స్ కూడా చేత్తోనే తినేస్తాం. నూడిల్స్ యావరేజ్, వెరీ డ్రైగా ఉంది. నెక్స్ట్ ఫిష్. ఫిష్ చాలా బాగుంది, కొంచెం ఫ్రెష్గా ఉంది. చికెన్ లాగా అంతే అనిపించలేదు. చికెన్ కొంచెం ఫ్రెష్గా అనిపించలేదు. నైస్. జీరా రైస్ విత్ పన్నీర్ అండ్ ఆల్సో దాల్. మెయిన్ కోర్స్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు స్వీట్ సెక్షన్, డెసర్ట్స్కి వచ్చేసాము. బ్రెడ్ ఏదో పుడ్డింగు, తర్వాత చాలా రకాల కేక్స్, ఇలా డెసర్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అన్నీ అయితే కొంచెం ప్లేట్లో వేసుకునేసి అయితే టేస్ట్ చేస్తాము. ఇక్కడ చూడవచ్చు వాటర్ మిలాను, ప్యాషన్ ఫ్రూటు, ఇదేదో జాగ్రత్త చేసిన స్వీట్ హల్వా లాగా కనిపిస్తుంది. ఇది సిరప్, హనీ సిరప్. సో ఇక్కడ చూడవచ్చు కర్డ్ ట్రెక్కర్స్ ఏదో. సో ఇవన్నీ కూడా ప్లేట్లో వేసుకొని అయితే టేస్ట్ చేసేస్తాను. చాలా టైప్స్ ఆఫ్ డెసర్ట్స్ ఉన్నాయి. సో అందుకే ఏదన్నా హోటల్ బుక్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇంక్లూడెడ్ ఉండేది చేసుకుంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ బయట తినాలంటే మనకి అంత కాస్ట్ అవుతుంది. ఆల్ ద డెజర్ట్స్ అన్నీ వచ్చేసాయి. అన్నీ కొంచెం టేస్ట్ చేసి చెప్పేస్తాను ఏది బాగుంది అనేసి. ఫస్ట్ ఇదేదో చూడడానికి చాలా బాగుంది, ఒక్క పటల పాపం సంథింగ్ ఏదో. ఇది బెల్లం స్మెల్ వస్తుంది, జాగ్రత్తతో చేసిన స్వీట్. ఇది చాలా బాగుంది. ఇదేదో కొంచెం స్లైస్, సూపర్గా ఉంది ఇది. నార్మల్ కేక్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏదో గ్రేప్ ఫ్లేవర్ ఉంది ఇది.
ఇది వచ్చి కొంచెం పుల్లగా ఉంది, గ్రేప్ ఫ్లేవర్ కాబట్టి. ఇది కోకోనట్ పుడ్డింగ్ లాగా ఉంది, కోకోనట్ కేక్ లాగా చాలా బాగుంది. దిస్ ఈస్ సమ్ బ్రెడ్ కమ్ సంథింగ్ మెన్షన్డ్, పుడ్డింగ్, బ్రెడ్ పుడ్డింగ్ అంట. అసలు బాగా చాలా లైట్గా ఉంది, స్వీటే లేదు, కొత్త బ్రెడ్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదేదో సంథింగ్ నేమ్ నాకు తెలియదు, చూసే సబ్జీలు ఏదేదో ఉన్నాయి. పుల్లగా ఉంది పుల్లగా ఉంది, మనం అలా కాదు, ఇది సమ్ చాక్లెట్ కేక్, నార్మల్ చాక్లెట్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫైనలీ కర్డ్, గుడ్ ప్రోబయోటిక్. నథింగ్, కర్డ్ కొంచెం పుల్లగా ఉంది, ఎక్కువ పెట్టుకున్నా, కొంచెం పుల్లగా ఉంది, బట్ మంచిది, ప్రోబయోటిక్. డన్. డిన్నర్ అయితే దుమ్ము లేపేసాము. ఓకే, సో ఇప్పుడే ఫుల్గా డిన్నర్ చేసేసి ఈ బీచ్ రోడ్లో వాకింగ్ చేద్దాం అనేసి వచ్చేసాము. సో ఈవినింగ్ వాక్ అలా చేసి వెళ్దాము. పెట్రోల్ బంక్, శ్రీలంకన్ పెట్రోల్ బంక్, సేమ్ షెల్ ఉంది. సో మరి అంత ఏమి డిమాండ్ అయితే లేదు పెట్రోల్కి ప్రెసెంట్కి, సిచ్యువేషన్స్, వార్ సిచ్యువేషన్స్లో పర్లేదు, అంతా దొరుకుతానే ఉంది పెట్రోల్. ఈ రోడ్డు చాలా బాగుంటుంది, ఆటో స్టాండ్స్ ఉంది కదా, ఈ పక్కనే చూడండి రైల్వే ట్రాక్, ఆ పక్కన సీ ఉంటుంది, చాలా మంచి లొకేషన్ అన్నట్టు ఇది. నైట్ లైఫ్ ఇన్ శ్రీలంక, శ్రీలంక కేఎఫ్సి. ఇక్కడ అందరూ ట్రాఫిక్ రూల్స్ని చాలా బాగా ఫాలో అవుతా ఉన్నారు. చాలా వరకు ఫుడ్ కూడా మన ఇండియా టైప్లోనే ఉంటుంది, ఎక్కువ మంచి డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు. సో అయితే మాత్రం పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు శ్రీలంక బస్సు కూడా చూడొచ్చు, మన కొంచెం డిఫరెన్స్ మన ఇండియన్తో కంపేర్ చేస్తే, బట్ ఆల్మోస్ట్ సేమే. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రేపు కూడా నేను బస్సులో వెళ్తాను, అది నేను చూపిస్తాను మీకు. సో ఈ రోజుకి ఇది అన్నట్టు ఫస్ట్ డే శ్రీలంకలో చాలా బాగా జరిగింది, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు, రేపటి నుంచి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇదే మనమున్న హోటల్ రాడిసన్, పై నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ పక్క సముద్రము, మధ్యలో ట్రైన్ వెళ్తా ఉంది, ఈ పక్క రోడ్లో కార్స్, వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. ఈ సీన్ అయితే అదిరిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 2 అస్సలు మిస్ అవ్వకండి, ఈ సిరీస్ అస్సలు మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ డే 2 వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ ఎవ్రీవన్, మీ కిరణ్ గణేష్, బాయ్.